స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన ఈ అవకాశంను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకుని ఏ మంచి లేని మన జీవితంలోకి పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని రక్షించి ఆయన తన సొత్తుగా మనల్ని మార్చుకొని ఆయన మనలో నివసిస్తూ మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తూ మనకి మంచి పేరును ఖ్యాతిని తేవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదనని. అవును, దేవుడు మనకి మంచి పేరును ఖ్యాతిని తేవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నో రకాలుగా మన కొరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే చాలా విషయాల్లో మనము నిరుత్సాహానికి గురవుతున్నాం, మన ధైర్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. నేను పదే పదే మళ్ళీ చెబుతూ ఉన్నాను, మనము మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మనము మన బలము దేవుడే, మన ఆశ్రయ దుర్గము దేవుడే, ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకానొక సమయంలో పేతురు గారు నీటి మీద నడుస్తానని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన అనుమతి ఇచ్చాడు. అయితే నీటి మీదకు దిగిన తర్వాత పేతురు గారి విశ్వాసం తగ్గిపోయింది. ఎందుకు అంటే ఆయన గాలి వైపు నీటి వైపు చూశాడు. నీవు నీ గురిని ఎక్కడ నిలుపుతున్నావు? దేవుని మీద నిలుపుతున్నావా? లోకం మీద, పాపం మీదకి నీ గురిని తిప్పుతున్నావా? ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దేవుడి మీద గురి నిలబడేదానికంటే కూడా ఈ సెల్ ఫోన్లో ఉన్న విషయాల మీద, లోకం మీద మనసు నిలబడతా ఉంది. ప్రభువుని ఎరిగిన మనము అవసరమైనంత వరకే సెల్ ఫోన్ వాడాలి. అనవసరమైన దాని కొరకు మనం వాడకుండా ఉండునట్లు ప్రభువు మనకు సహాయం చేసి ఇంకా అందరినీ కూడా ప్రభువులో బలవంతులుగా మార్చున్నట్లు ప్రభువే ఇట్టి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మీకు స్తోత్రం నాయన. ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నుకుని బహుబలమైన జనముగా మమ్మల్ని మార్చట కొరకు మీరు చేయించిన ప్రయత్నాలన్నింటిలో మీ కృపా కాపుదలను మీరు భద్రపరిచి మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నాయన ఈ అంచె దినాల్లో మీలో బలవంతులుగా, పరిశుద్ధులుగా, అంతవరకు నమ్మకస్తులుగా నిలబడే కృపను మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని నాయన నా తండ్రి, మా ప్రియులందరినీ ఈ వాక్యం వినుచున్న నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.